హలో అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవుళ్ళు ఎంతమంది, బహుదేవతారాధనపై ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఏమిటి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. సహజంగా మనకి చాలామంది దేవుళ్ళు ఉంటారు. అంటే గ్రామ దేవతలు కానివ్వండి, లేకపోతే పురాణ పురుషులు కానివ్వండి, లేకపోతే ఇంకొకరు కానివ్వండి, చాలామంది దేవీ దేవతలు ఉంటారు. ప్రధానంగా అసలు పురాణాల ప్రకారం దేవతలు ఎంతమంది అంటే 33 మంది అని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా వాళ్ళే వివిధ రూపాలలో వివిధ ఆయా కాలాల పరిస్థితులను బట్టి వాళ్ళే వివిధ రూపాలు ఎత్తుతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ద్వాదశ ఆదిత్యులు, అంటే 12 మంది ఆదిత్యులు సూర్యులు, అలాగే ఏకాదశ రుద్రులు 11 మంది, అలాగే వసువులు 8 మంది, అదేవిధంగా ఇద్దరు అశ్విని దేవతలు ఇద్దరు అన్నమాట. సో ఆ ఇద్దరితో మొత్తం కలుపుకొని కూడా 33 మంది. వీళ్ళే మనకి ఆయా రూపాలలో ఆయా కాల సందర్భాన్ని బట్టి వివిధ రూపాలలో వాళ్ళు భూమండలంపై కానీ ఎక్కడైనా కూడా అవతరిస్తూ ఉంటారు. సో మనకు వాళ్ళలో ప్రధానంగా ఏకాదశ రుద్రుల గురించి తెలుసుకున్నాం. వీళ్ళు 11 మంది రుద్రులు. వాళ్ళ పేర్లు ఏమిటంటే విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్నిరుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, అలాగే సదాశివుడు, మహాదేవుడు అన్నమాట. వీళ్ళు ఏకాదశ రుద్రులు. దీంట్లో సదాశివుడు మనకి లలిత అమ్మవారి ఫోటో కనుక చూస్తే అమ్మవారి వెనక ఇలా నిద్ర పడుకొని ఉంటాడు కదా, ఆయన్ని సదాశివుడు అని పిలుస్తారు. అలాగే ద్వాదశాదిత్యులు వీళ్ళు 12 మంది ద్వాదశాదిత్యులు ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటంటే ధాతి, అరణ్యముడు, మిత్రుడు, అలాగే వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, అంశమంతుడు, త్వష్ట, విష్ణువు, భగుడు, పూహుడు, అదేవిధంగా క్రతువు. వీళ్ళు ద్వాదశాదిత్యులు. అదేవిధంగా అష్టవసువులు ధరుడు, ధ్రువుడు, సోముడు, అహస్సు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, అలాగే ప్రభాసుడు. వీళ్ళు అష్టవసువులు. అశ్విని దేవతలు ఇద్దరు. వాళ్ళు వచ్చేసి పురాణ పురుషులు, కవలలు కూడా వాళ్ళు. సో అశ్విని దేవతలు ఇద్దరు పురాణ పురుషులు, కవలలు. సో ప్రధానంగా అష్టవసువుల్లో చివరి వసువే మనకి మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన పాత్ర అయినటువంటి భీష్ముడు. వాళ్ళకున్న శాపం కారణంగా, ముని శాపం కారణంగా 7 వసువులకి తొందరలోనే శాప విమోచనం అవుతుంది. ఒక ప్రభాసుడికి మాత్రం ఆయనకి ఎందుకంటే ఆయనే ప్రధానంగా ఆ తప్పులో పాలు పంచుకున్న కారణంగా సుదీర్ఘకాలం భూమండలం మీద బతకమని చెప్పి శాపం ఉంటుంది. సో ఆయనే భీష్ముడుగా, శంతనుడి కుమారుడైనటువంటి దేవవ్రతుడుగా, తర్వాత పెళ్లి చేసుకోననేటువంటి భీష్మ ప్రతిజ్ఞ ద్వారా భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. 250 సంవత్సరాలు ఆయన జీవించినట్టుగా మహాభారతం చెప్తుందండి. సో వీళ్ళు అష్టవసువుల గురించి. అశ్విని దేవతలు ఇద్దరు. ప్రధానంగా ఆయుర్వేదానికి, వైద్య శాస్త్రానికి అశ్విని దేవతలు మూల పురుషులు. మనం మహాభారత ప్రకారం చూసుకుంటే మహాభారతంలో మాద్రి, పాండురాజు 2వ భార్యకి నకులుడు, సహదేవుడు అశ్విని దేవతల వరం వల్ల కలుగుతారు. వాళ్ళిద్దరూ కూడా ఆయుర్వేదంలో మంచి ప్రావీణ్యం కలిగిన వారు, నకుల సహదేవుడు. ఇంకొక విషయం ఏమిటంటే యుద్ధంలో ఎప్పుడైతే కవచకుండలాలను కర్ణుడు దానం చేస్తాడో ఆ సందర్భంలో అర్జునుడు తన తపోశక్తి కారణంగా అశ్విని దేవతలను ప్రసన్నం చేసుకొని వాళ్ళని రప్పించి కర్ణుడికి చికిత్స చేయిస్తారన్నమాట. కవచకుండలాలు అంటే పుట్టకతో వచ్చినటువంటి కవచము, కుండలాలు తీసివ్వడం కారణంగా తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో కర్ణుడు ఉండగా కుంతి కోరిక మేరకు అర్జునుడు అశ్విని దేవతలను పిలిపించి ప్రార్థన చేసి వాళ్ళని ఆవాహన చేసి చికిత్స చేయిస్తారు. సో ఆయుర్వేదానికి తీవ్రమైనటువంటి శస్త్రచికిత్సలను చేసి తగ్గించటంలో అశ్విని దేవతలు ప్రసిద్ధి. సో కాబట్టి అశ్విని దేవతల మూలంగా ఆయుర్వేదము ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి. వాళ్ళు మొట్టమొదటి వైద్యులుగా చెప్పుకుంటారు అశ్విని దేవతల్ని. సో ద్వాదశాదిత్యులు 12 మంది ఉంటారు. వీళ్ళు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఆదిత్యులు ఉంటారు, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగానే. సో వీటితో పాటు బహుదేవతారాధనపై ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ప్రధానంగా బహుదేవతారాధన అనేటువంటిది అవసరం కాబట్టే, అది తప్పనిసరి కాబట్టే, అది ఉండాల్సిన విషయం కాబట్టే ఋషులు వాళ్ళు
దేవతలను రకరకాల రూపాల్లో తపశ్శక్తి ద్వారా తెలుసుకొని మనకి విగ్రహ రూపంలో తీసుకురావడం జరిగింది, నిజం చెప్పాలి అంటే. అందువల్ల ఎవరెవరు ఏ ప్రతిపాదనలు ప్రతిపాదించినా మనకు తెలుసు కదా. త్రిమతాచార్యులు అని చెప్పి ఆదిశంకరాచార్య శంకర భగవత్పాదులకి, అలాగే రామానుజాచార్యులకి, మధ్వాచార్యులకి పేరు. ఒక్కొక్క సిద్ధాంతాన్ని, ఒక్కొక్క ధర్మాన్ని కూడా వాళ్ళు ప్రతిపాదన చేయడం జరిగింది. అన్నీ ఒకటి, కానీ వాళ్ళు ఆయా కాలమాన పరిస్థితులకు వచ్చి ఒక్కొక్క దాన్ని వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకుంటే బహుదేవతారాధనకు సంబంధించి ప్రాథమికంగా ప్రతి హిందువు దేవ ఆరాధన, విగ్రహారాధన చెయ్యాలి. అది మొదటి మొదటి మెట్టుగా దాన్ని భావిస్తారు. ధ్యానం ఇవన్నీ కుదిరినప్పటికీ, చేయగలిగినప్పటికీ విగ్రహారాధన ఖచ్చితం. ఎందుకంటే మనిషికి మనస్సు నిలవాలి అంటే పూజ చేయాలి. ఒక విషయం మీద, ఒక వస్తువు మీద దృష్టి పెట్టి చెయ్యాలి. సో ఓకే, నిరాకారుడైనటువంటి భగవంతుణ్ణి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని ఒక రూపంలో మనం తయారు చేసుకొని ఆ రూపాన్ని పూజిస్తూ దృష్టిని, తద్వారా యోగశాస్త్రంలో మిగిలిన మార్గాలకు మనం పయనించి వెళతామన్నమాట. సో ఆ విధంగా దేవతారాధన నిరసించిన వాళ్ళకి విషయం ఏమిటంటే, ఏ రూపంలో నువ్వు కొలిచినా దేవుడే. హిందూ మతం అన్నిటినీ ఆహ్వానిస్తుంది, తనలో ఐక్యం చేసుకుంటుంది, ప్రత్యేకంగా ఆహ్వానించి ఐక్యం చేసుకుంటుంది. నువ్వు బాబాని పూజించు, శ్రీకృష్ణుని పూజించు, అమ్మవారిని పూజించు, లేకపోతే ఒక రాయిని పూజించు, ఒక చెట్టును పూజించు, ఏని పూజించినప్పటికీ కూడా స్వరూపం అంతా కూడా సృష్టి స్వరూపమే. అంతిమంగా అదంతా ఏకత్వమే. ఒక మట్టితో ఎలా అయితే రకరకాల వస్తువులు చేస్తారో, కానీ మూలం మట్టే కాబట్టి ఆ విధంగా నువ్వు ఎన్ని విగ్రహారాధనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఏ రూపాన్ని ఎలా భావించి చేసినా కూడా అంతిమంగా అంతా భగవత్ స్వరూపమే అని హిందూ మతం చెబుతుంది. సో ఇది ఇవాల్టి మన టాపిక్, విగ్రహారాధనకు సంబంధించి, అలాగే దేవుళ్ళకు సంబంధించి. ఇది ఈరోజండి మన టాపిక్. అండ్ నెక్స్ట్ ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.